హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. విజయవాడలో మెట్రో ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించారు. దీంతో విజయవాడలో మెట్రోలో ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగరంలో ఏ రూట్లలో మెట్రో ఏర్పాటు చేస్తారు, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి, ఖర్చు ఎంత అవుతోంది, ఎప్పటి వరకు మెట్రో అందుబాటులోకి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ మెట్రోలో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు భూ సమీకరణకు కూడా రెడీ అయింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి 10,118 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెట్రో ఫేజ్ 1 పనులను 3 ఏళ్ల కాల పరిమితిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇక విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు ప్రతిపాదనలు పంపించారు. విజయవాడ మెట్రోను పరిశీలిస్తే ఇది 66.2 కిలోమీటర్లు. దీన్ని ఫేజ్ 1A, ఫేజ్ 1B, ఫేజ్ 2B 3 భాగాలుగా చేశారు. ఫేజ్ 1A అంటే గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఉంటుంది. దీని పొడవు 25.9 కిలోమీటర్లు. ఇందులో 23 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది. ఫేజ్ 1Aలో రూట్ స్టాప్స్ ఇలా ఉంటాయి: గన్నవరం బస్టాండ్, గన్నవరం యోగాశ్రమం, గన్నవరం ఎయిర్పోర్ట్, కీసరపల్లి, వేల్సూరు, గూడవల్లి, శ్రీ చైతన్య కాలేజ్, నిడమనూరు రైల్వే స్టేషన్, నిడమనూరు, ఎనికేపల్లి, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరంపాడు రింగ్, గుణదల, పడవుల రేవు, మాచవరం డౌన్, సీతారాంపూర్ సిగ్నల్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ ఈస్ట్, రైల్వే స్టేషన్ సౌత్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. ఇక ఫేజ్ 1B అంటే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీని పొడవు 12.5 కిలోమీటర్లు. మొత్తం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. భూగర్భంలో ఏమీ ఉండదు. ఫేజ్ 1A రూట్ స్టాప్స్ ఇలా ఉన్నాయి: పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విక్టోరియా మ్యూజియం, మున్సిపల్ స్టేడియం, టిక్కల్ రోడ్, బెన్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూర్ సెంటర్, తాడిగడప, పోరంకి, పెనుమలూరు వరకు ఉంటుంది. ఫేజ్ 1 మొత్తం 38.4 కిలోమీటర్లు. ఇక ఫేజ్ 2 విషయానికి వస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రిజర్వాయర్ స్టేషన్ వరకు ఉంటుంది. దీని పొడవు 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 2 రూట్ స్టాప్స్ చూస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, మహానాడు, కృష్ణా కెనాల్ జంక్షన్, పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, వెంకటపాలెం ఈస్ట్, వెంకటపాలెం వెస్ట్, తాళ్ళాయపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, ది స్క్వేర్ స్టేషన్, సెంట్రల్ పార్క్ స్టేషన్, సెరిమోనియల్ స్పేస్ స్టేషన్, అసెంబ్లీ స్టేషన్, ఎఫ్జీ స్టేషన్, జిహెచ్ స్టేషన్, అమరావతి రిజర్వాయర్ స్టేషన్లు స్టాప్స్ గా ఉన్నాయి. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, పెనమలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. 26 కిలోమీటర్ల 1వ కారిడార్ గన్నవరం, యోగాశ్రమం, విమానాశ్రయం, వేల్పూరు, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమనూరు ఎంపీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరంపాడు చౌరస్తా వరకు జాతీయ రహదారి మీదుగా వస్తుంది. 2వ కారిడార్ 12.5 కిలోమీటర్ల మేర ఉండనుంది. పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై బందర్ రోడ్డు మీదుగా బెన్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనుమలూరు వరకు కొనసాగనుంది. విజయవాడలో ఈ 2 కారిడార్లలో మొత్తం 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట అండర్ గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.